సో కనిపిస్తుందని చెప్పి ఈరోజు బయట తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి అదే రీతిలో ఈ హత్యకి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఈరోజు దస్తగిరిని వెళ్ళి పరామర్శిస్తున్నాడు. దీనికి హెవీ క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు. అండ్ ఇదంతా కాకుండా డాక్యుమెంట్స్ కొన్ని చూసుకుంటే కనుక దీంట్లో రవీంద్రనాథ్ రెడ్డి పేరు ఉన్నాయి. రవీంద్రనాథ్ రెడ్డి పేరు దస్తగిరి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ పేరు ఒకసారి అనలైజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మేనమామ పేరు కూడా రవీంద్రనాథ్ రెడ్డి. అతనై ఉండొచ్చా? చాలా స్పెక్యులేటివ్ రూమర్స్ ఉన్నాయండి మొత్తానికి. కానీ ఒక్కటైతే క్లియర్, ఇది వైసీపీలో జరిగిన ఆస్తి పంచాయతీలకి ఒక బినామీ ఎదురు తిరిగితే అతి క్రూరంగా మర్డర్ చేయబడిన దృశ్యం. దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఖచ్చితంగా బండి నిత్యానంద రెడ్డి మనుషులు. బండి నిత్యానంద రెడ్డి ఆదేశం మేరకే జరిపారన్న రూమర్స్ స్ట్రాంగ్గా వెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీలో ఉన్న దస్తగిరి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మీరు ఎలా చూస్తారు? ఇది ఒక కార్యకర్త చనిపోతే ఓదార్ప, లేకపోతే వందల కోట్ల ఆస్తి అతని కింద ఉంది కాబట్టి ఈరోజు సెటిల్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ కో వెళ్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి.